మీ నేపథ్యం ఏంటి శంకర్? ఇంత చిన్న పిల్లోల్లా ఉన్నావు. అప్పుడు ఇన్ని పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నావు. అంటే మనకన్నీ చదువే కదన్నా, మనకు అనుభవం కూడా నేర్పిస్తుంది. నాకు మెయిన్గా నేను స్కూల్లో ఉన్నప్పుడే తాళ్ళెక్కిన. ఓకే. మా నాయన నమ్మి గౌడు. ఓకే. నేను 8th ఉన్నప్పుడే మా నాయన నాకు తాళ్ళు ఎక్కడం నేర్పిండు. నేను 6th, 7th ఉన్నప్పుడే ఈదులు గీయడం నేర్పిండు. అంటే కరగట్టు దున్నడం నేర్పిండు, వ్యవసాయం చేయడం నేర్పిండు, అన్నీ నేర్పిండు మాకు వ్యవసాయం. మా నాయన 2014లో చనిపోయిండు. కానీ మేము చిన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబము, కష్టపడి బయటకు వచ్చిన కుటుంబం. నాకు కొన్ని వీడియోలు ఉంటాయి. మా నాయన చనిపోయినాక దినాలు వెళ్ళినాక కరగట్టు సగం దున్ని వదిలిపెట్టేసి ఉంటే దాన్ని అప్పటికి మేమే చేసుకున్నాం. అంటే ఇట్లాంటివన్నీ మేము చూసి చేసి వచ్చిన వాళ్ళం. అప్పుడు నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడ్డాం, కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డాం, ఇవన్నీ చూసిన వాళ్ళం. నేను 8th, 9th, 10th, 8th 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తాళ్ళెక్కితే మా బాబాయ్ ఒక ఆయన PhD చేసినాను అంటే చనిపోయిండు ఆయన. అరే వీడు ఉంటే తాళ్ళే ఎక్కుతావు అని చెప్పేసి హైదరాబాద్ పంపించాడు. లేకపోతే నేను ఊర్లోనే ఉండేటోడు. వాడు తాళ్ళెక్కుతున్నాడు, ఈ లేత ఏజ్ కదా, వంగిపోతాం మనం. అనవసరంగా దీనికి అలవాటు పడితే మళ్ళీ వాడు వేరే చేయలేడు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు నన్ను మళ్ళీ ఇక్కడికి పంపించారు. 10th అయిపోగానే ఉంచలే ఊర్లో. సో ఇట్లా మనం ఆ కష్టాలను చూసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు తెలుసు అన్న, చూస్తున్నాం. అంటే ఒక 10 సంవత్సరాలలో మార్పు కనపడింది కొంత మనకు. అప్పటికి ఇప్పటికి తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నావా? నేను ఉద్యమంలో అంటే ప్రత్యక్షంగా మేము లేమన్నా. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు డిగ్రీ చేసుకుంటే నేను పార్ట్ టైం జాబ్ చేసిన. ప్రత్యక్షంగా అంటే మీన్స్ మేము కూడా ధర్నాలు చేసినాం, మేము కూడా దెబ్బలు తిన్నాం. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టించారు. ఇదే దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్లలో చేసినప్పుడు. అంటే మాకు తెలంగాణ ఒక ఎమోషనల్ గా అప్పటి నుంచి కనెక్ట్ ఉంది. అయితే నేను మెయిన్ గా నేను ఎక్కడ అట్రాక్ట్ అయినా అంటే నేను సాక్షి జోన్ లో పనిచేసిన. తార్నాక డేట్ లైన్ మీద అంటే రిపోర్టర్ గా కాదు, నేను ఒక ఆపరేటర్ గా పనిచేసిన. రిపోర్టర్లు తెచ్చే వార్తలని నేను రాసేవాడిని. ఆపరేటర్ లెక్క పోయిట్టుంటే. నాకు BSc కంప్యూటర్ సైన్స్. నాకు జర్నలిజానికి ఫస్ట్ లేదు లింక్. బట్ రోజు ఇట్లా తెలంగాణ కోసం చనిపోతున్నారు అని ఇట్లా వార్తలు రాసి రాసి చూసి చూసి ఒక రకమైన బాధ అనిపించేది రోజు. ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓయూలో అప్పుడు రెగ్యులర్ గా ఆత్మహత్యలు, ధర్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుండే. అది మా పరిధి కాబట్టి ఇక రోజు ఆ వార్తలే ఒక 10 కొడుతుంటే మేము రోజు. ఇట్లా దానికి బాగా అట్రాక్ట్ అయినా. ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడే NTVలో ఒక ఆఫర్ వచ్చింది, NTVలోకి పోయినా. అక్కడ నుంచి ఇక తెలంగాణ అనేటువంటి ఒకే ఒక్క నినాదం కోసం V6లో వచ్చి జాయిన్ అయినా. తెలంగాణ ఛానల్. తెలంగాణలో మేము V6లో ఉద్యోగం చేసినప్పుడు ఎప్పుడు మాకు ఏదో జాబ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండే. అంటే మేము అంటే ఏ చిన్న స్థాయిలో చేసినా గానీ అదొక ఫీల్ ఉంటుండే. నాకు NTVలో ఉన్నప్పుడు బాగా గుర్తు, నేను స్కూలింగ్ లో పనిచేసినప్పుడు అప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉంది కదా, మిలియన్ మార్చ్. అప్పుడు కవిత గారు ఏదో కామెంట్ ఇచ్చారు. నేను ఏదో స్క్రోలింగ్లో పెట్టి కొట్టినా. పెడితే అది పెట్టి ఒక 2 సార్లు తిరిగిన తర్వాత మా పైన ఉన్న ఇంకా పేర్లు చెప్పడం బాగుండదు, చేసిన సంస్థలో అది ధర్మం కాదు. సో ఫోన్ చేసి కొంత వల్గర్ లాంగ్వేజ్ తిట్టి ఎవడు పెట్టమన్నాడు, ఎందుకు పెట్టారు అట్లా. అంటే నీ వాయిస్ని కూడా వినిపించలేకపోయినాం అనమాట ఆ ఛానళ్ళల్లో. సో అప్పుడే అనుకున్నాం, అరే మన ఛానల్ ఉండాలి, తెలంగాణ ఛానల్ ఉండాలి, తెలంగాణ వాదాన్ని అనిపించే ఛానల్ ఉండాలని మేము మొదటి నుంచి అనుకునేది. మనం మాట్లాడితే కూడా ఎక్కిరించేవాళ్ళు, ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నాం, రెస్పెక్ట్ లేదా అంటే మేము నల్గొండ సార్ మాకు ఇట్లనే వస్తుంది, మాకు ఇంతే ఇట్లా. సో అట్లా ఒకటే ఒక కారణంతో తెలంగాణ ఛానల్ మనం 10 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలు, 10 రూపాయలు ఇస్తాడు, 5 రూపాయలు ఇచ్చినా సరే ఆడికే పోవాలని ఉద్దేశంతో V6లో జాయిన్ అయినాం. ఇంకా అక్కడ 2012 నుంచి 18 దాకా అక్కడనే పనిచేసినాను. 2018లో నేను స్కూలింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా. అంటే 2012 ఏప్రిల్ 1న ఈ లైవ్ సిగ్నల్ రోజు మేము జాయిన్ అయినాం. 2014 దాకా అక్కడనే పనిచేసిన. మా డాడీ చనిపోయిన తర్వాత ఒక లాంగ్ లీవ్ తీసుకొని ఇంకా నాకు కొంచెం వర్క్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నేను కూడా కెరియర్ మీద పెట్టిన. అందులో నుంచి డెస్క్ నుంచి స్పెషల్ డెస్క్ వెళ్ళిన, కొన్ని ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేసిన. తర్వాత ఇక నాకు అనిపించింది, నాకు చాలా మంచిగా చేసింది V6 అంటే వర్క్ నేర్పించింది. చాలా మంది కొలీగ్స్ ఉన్నారు. సో ఇవన్నీ చేసారు. మేము చేసినప్పుడు V6కి ఇప్పుడు V6 చాలా డిఫరెన్స్ అన్న. అది న్యాయం కోసం నిలబడే V6. అది తెలంగాణకి ఏమన్నా హాని చీమ చిట్టుకుమన్నదంటే కెమెరాలు పట్టుకొని ఒక సైనికులు లెక్క పోయే రిపోర్టర్లు, సైనికులు అప్పుడు ఉండేవాళ్ళు V6. ఇప్పుడు అట్లా లేదన్న V6. అప్పుడు
అది వేరు అసలు. ఆ V6 ఆ ఫ్లేవర్ మేము ఇప్పటికి గర్వంగా చెప్పుకుంటాం V6 అని. బట్ ఆ V6 చెప్పుకుంటాం. ఇప్పుడున్న V6 అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఉద్యమం 2012 అంటే మంచి పీక్స్ టైంలో అంతే ఉంటాం. కదా, అవును. ఆ టైంలో మనకు మీకు గుర్తుకుండి ఉంటుంది, ఒక ఎన్జిఓల సంఘం పెట్టినప్పుడు ఇట్లా గొంతు కోస్తాం అనేది ఒక వీడియో సర్క్యులేట్ అయింది మీకు ఐడియా ఉండొచ్చు. ఒక క్లిప్ను పెట్టి మనం V6 ఛానల్ బాగా బ్రేక్ చేసి ఎంత చేసింది. అప్పుడు మేము అనుకునే వాళ్ళం, అరే ఇలా పనిచేస్తాము, మాకు గర్వంగా ఉంది. ఉద్యమం అంటే కొట్లాడినోడే కాదు, గ్రౌండ్లో ఉండి ఇట్లా ఇది చేసినోడు కూడా కూడా యుద్ధమే కదా. ఉద్యమే అని చెప్పేసి మాకు అప్పుడు అనిపించింది. అంటే అంత కమిట్మెంట్గా పనిచేసిన ఛానల్ ఇవాళ అన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీకుతారు. సరే వాళ్ళ సరే లైన్ ఇక వాళ్ళకి నచ్చింది, వాళ్ళ అది లైన్ మనం అది మనకు. అనలేము. కానీ సో ఇట్లా నా నేపథ్యం ఇలా వచ్చింది. 2018 Okay. నుంచి నేను బయటనే నేను ఓన్గా చేసుకుంటా ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంకా నేను యూట్యూబ్ నుంచి అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. అలా నడుచుకుంటా వచ్చింది. రైట్ రైట్